So our today's lesson is we have already begun our second semester syllabus yesterday. నిన్న మనం సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మొదలెట్టుకున్నాం. సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ ప్రోజ్ లెసన్ ఏముందంటే హౌ టు అవాయిడ్ మన బెర్ట్రాండ్ రస్సెల్ రాసినటువంటి హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. There is some network problem. Definitely we will sort it out. Yeah, we are waiting for internet connection. Once the internet comes, we will automatically connect to the Google Meet online. So now, yeah, we are reconnecting again. Yeah, this meet will automatically reconnected. Yeah, it's because of some network problem here in our lab. Yeah, it's resolved. Now we have got again Wi-Fi connection. So as we started yesterday, and today we begin our new lesson. The lesson name is on avoiding foolish opinions, or how to avoid foolish opinions by others. This is written by Bertrand Russell, and we will begin today. So basic గా మనం ఈ పాఠం గురించి టైటిల్ చూసుకుందాం, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. ఫూలిష్ అంటే తెలివి తక్కువ అని. సో ఎవరైనా తెలివి తక్కువగా ఒపీనియన్స్ చెప్పారనుకోండి మనకి, వాటిని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఈరోజు మనం చూస్తాం. సో జనరల్గా మన నాలెడ్జ్ అంతా ఒపీనియన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని మనం స్వతహాగా చూసి నేర్చుకుంటాం, కొన్ని మాత్రం ఎవరో చెప్తే వింటాం. ఉదాహరణకి దేవుడికి మొక్కాలి అనేది మన స్వతహాగా నేర్చుకున్నది కాదు. మన ఇంట్లో అమ్మా నాన్నలు నేర్పుండొచ్చు, లేదా సమాజంలో నేర్పుండొచ్చు. సో కాబట్టి ఇంకా కొన్ని నిప్పు కాలుతుంది అని చిన్నప్పుడు చెప్పినా మనకు అర్థం కాదు, మనం టచ్ చేసి చూసిన తర్వాత కాలుతుంది అని వింటాం. ఇంకొకటి కరెంట్ షాక్ కొడుతుంది అని చాలామంది చెప్తారు, అందరూ షాక్ కొట్టించుకొని అది షాక్ కొడుతుందని ఎవరు ప్రూవ్ చేయరు. సో షాక్ కొడుతుంది అంటే నమ్ముతాం, బికాస్ వీ సీ ఇట్ ఇన్ డిఫరెంట్ మనుషుల యొక్క అభిప్రాయాలను బట్టి మనం వాటిని నమ్ముతాం. కొన్ని కనిపించకుండా ఉండే కూడా కొంతమంది మనకి చెప్తే వాటిని, మనకు సాధ్యమైతే వాటిని నిరూపించి అవి నిజమైతేనే నమ్మాలి. ఉదాహరణకి ఏవైనా పుకార్లు పుట్టిస్తారు, పలానా వాళ్ళు ఇలా అంటా అని, మనం నమ్మకూడదు. మనకి అది నిజమని ఎవిడెన్స్ ఏమైనా ఉందా, చూశాను, డూ యూ హ్యావ్ ఎనీథింగ్, ఎవిడెన్స్ లేకుండా మనం నమ్మకూడదు. నెక్స్ట్, ఇంకా కొన్ని పురాణాలలో రెక్కల గుర్రాలు ఉంటాయని, లేదా ఏనుగులకు రెక్కలు వచ్చి పైకి ఎగిరాయని ఇలా ఉంటుంది. వాటికి కూడా ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఊరికే జస్ట్ ఒక మాట రాసి పెట్టినంత మాత్రాన మనం దాన్ని నమ్మాలి అనే సిద్ధాంతం ఎక్కడా లేదు. అంటే అకార్డింగ్ టు రైటర్ చెప్పిన దాన్ని బట్టి మనం ఈ కథలో చెప్పిందండి ఏంటంటే, ఈ కథ కాదు, ఈ ఎస్సేలో మన రచయిత ఏం చెప్తున్నాడంటే, మన సాధ్యమైనంత వరకు వాస్తవాలను నమ్మాలి, ఎవిడెన్సెస్ ఎగ్జామినేషన్ పరిశీలన చేసి నమ్మాలి అంటున్నాడు. సపోజ్ ముళ్ళు కుచ్చుకుంటే రక్తం వస్తుంది, మనకి ఎప్పుడోసారి ముళ్ళు కుచ్చుకుంటుంది చూసాం, నమ్మేస్తాం, ఇంకా రెండోసారి కుచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి ఈరోజు మనం ఈ లెసన్ని, ఈ రాసినటువంటి వ్యక్తి గురించి మనం కొంత తెలుసుకుందాం. సో లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్. మన దగ్గర ఒక పీపీటీ ఉంది, మీకు అది షేర్ చేస్తాను. ఇతను చాలా ఫేమస్ రచయిత. బెర్ట్రాండ్ రస్సెల్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అతను 1950లో నోబెల్ ప్రైజ్ కూడా లిటరేచర్లో సాధించాడు. బెర్ట్రాండ్ రస్సెల్, అతని గురించి తెలుసుకునే ముందుగా మనం అతన్నే చూద్దాం డైరెక్ట్గా.
ఎక్కడున్నారు బెట్రాన్ రసెల్ గారు? బెట్రాన్ రసెల్ గారు మనకి ఇప్పుడు మీకు నేను ఏమైతే సెర్చ్ చేస్తున్నానో అది మీకు కనిపిస్తుంది. బెట్రాన్ రసెల్ మనకి బెర్ట్రాన్ రసెల్ కనిపిస్తాడు. చూడండి మీకు ఇక్కడ బెట్రాన్ రసెల్ మనకి అన్ని ఓల్డ్ ఫొటోసే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతను ఈ వాజ్ బోర్న్ ఆన్ 1870 1870లో పుట్టాడు కాబట్టి మనకి కలర్ ఫొటోస్ చాలా తక్కువగా రేర్గా కనిపిస్తాయి. ప్లస్ ఇతను యుక్త వయసులో ఉన్న ఫోటోలు దొరకడం కొంచెం కష్టతరమే. సో హీఈస్ అవర్ బెట్రాన్ రసెల్. ఈజ్ ఎ గ్రేట్ అకాడమిషియన్, గ్రేట్ ఫిలాసఫర్, mathematician and also logician, epistemologist. ఇతను మ్యాథమెటిషియన్, మ్యాథమెటిక్స్ చేశాడు. ప్లస్ ఇతనికి మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం. నెక్స్ట్ ఇతను ఫిలాసఫీ గురించి బాగా పుస్తకాలు కూడా రాశాడు. సో ఇతని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకొంచెం విషయాలు. He was born in 1872. I might have told you 1870. Corrections. I am sorry. ఇతను 1872లో పుట్టాడు. ఇతను 1970లో he passed away in 1970. 1970లో కాలం చేశారు. దాన్ని మనం ఇంగ్లీష్లో passed away అనాలి. He passed away in 1970. దాదాపు 98 years ఇతను బతికాడు. సో హీఈస్ ఎ బ్రిటిష్ పాలిమాత్. హీ బిలాంగ్స్ టు బ్రిటిష్. ద పాలిమాత్ అంటే ఇతను చాలా సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంది, అందుకే పాలి అంటాం మనం. పాలి అంటే మెనీ అని, ఇక్కడ పాలిమాత్ అంటే ఏ పర్సన్ ఆఫ్ వైడ్ నాలెడ్జ్, చాలా ఎక్కువ విస్తారంగా నాలెడ్జ్ ఉంటే అతను మనం పాలిమాత్ అంటాం. ఇతను ఆల్రెడీ చెప్పాం, ఇతని ఇంట్రెస్టెస్ కూడా చెప్పాం. సో నౌ వీఆర్ మూవింగ్ టు ది, చూడండి నోబెల్ బహుమతి పీస్ ప్రైజ్కి ఇచ్చేది ఇలా ఉంటుంది. ఇది అతనికి వచ్చింది నోబెల్ బహుమతి. ప్లస్ అతనికి నోబెల్ బహుమతి అనగానే మనం ఒక మెడల్ మాత్రమే అనుకుంటాం. దానికి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో కూడా ఇప్పుడు చూద్దాం. నోబెల్ లిటరేచర్ ప్రైజ్ మనీ ఎంతో కూడా చూద్దాం ఈరోజు. ప్రైజ్ మనీ, హూ వాజ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్, నోబెల్ లిటరేచర్ ప్రైజ్ మనీ. Rewards 10 million SEK. They have given in millions. Now I don't know how to convert it into rupees. మిలియన్ అంటే ఎంతమ్మా? 10 లక్షలు. 10 millions అంటే 100 లక్షలు. సో యా, కోటి రూపాయలు. కోటి రూపాయలు మన ఇండియన్ రూపీస్లో, కానీ వాడు యూరోస్ అన్నాడు కదా. మళ్ళీ యూరోస్ తీసుకెళ్తే వాటిని కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ ఎంత అవుతుందో చూడండి. అంటే మన రూపాయి వాడికి ఎంత సమానం అవుతుంది? సపోజ్ మన ఇప్పుడు డాలర్ రేట్ ఎంత ఉందో చూద్దాం. డాలర్ ఫర్ రూపీ. డాలర్ అని చెప్పకూడదు, రూపీ ఫర్ డాలర్ అన్నది. రూపీస్ ఫర్ డాలర్, రూపీస్ ఫర్ డాలర్ కూడా ఇదే వస్తుంది. ఏంటిది? $1 అన్నాడు. $1 ఇన్ రూపీస్ టుడే. చూడండి ఇక్కడ 72 రూపీస్ ఉంది. అదే యూరోస్ లోకి చూద్దాం, ఎందుకంటే వాళ్ళు స్విట్జర్లాండ్ వాళ్ళు ఎస్ఈసి కూడా అంటే అన్నాం. ఎస్ఈసి మీన్స్ ఇన్ కరెన్సీ. కరెన్సీలో ఎస్ఈసి అంటే ఏంటి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఓకే. హౌవెవర్ స్వీడన్ కరెన్సీ ఏంటో చూద్దాం. స్వీడన్ కరెన్సీ క్రోనా అంటారు. కరోనా స్వీడిష్ క్రోనా.
Swedish krona to Indian rupee. ఎందుకు డాలర్ అద్దాం. డాలర్ కన్వర్షన్. సో చాలా అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. దాదాపు వాళ్ళ రూపీస్లో అయితే ఖచ్చితంగా ₹1,00,00,000. కానీ అది ఇండియాకి తీసుకొచ్చినప్పుడు ఎంత అవుతుంది అనేది, అంటే అది ఆ ప్రైజ్ మనీ ఏ దేశంలోకి వెళ్తే అంత డబల్ అవుతుంది. అంటే ఆ వాళ్ళ రూపీని బట్టి. మనకు అది డాలర్స్లో లేదు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. సో హియర్ వాట్ ఈస్ ద అమౌంట్ వీ విల్ రైట్ డౌన్. ఇట్స్ నాట్ టేకింగ్ ద సో అంత ప్రైజ్ మనీ అతనికి 1950లోనే. మేబీ దీస్ ఆర్ అప్డేట్స్ కాబట్టి we will see the personally later. This is not taking, I don't know why. What is this? 1 crore. It's not giving. Whatever it is, that's deviating our topic. Let me go back again to our author. And how many are there? Only 2 people are there, Vijay and Ganta Davidu. So who are there? The remaining people have not joined. Why? Where are the remaining students? Till it has been half an hour. So really this is a pathetic condition. Why you are not joining all the students? I am sending again. Please wait in waiting mode. I will again say I am sending the same class. See, the Alekia has seen it, but she is not joining. So these people are they know everything, but they're acting. They have internet and they have mobile phones, everything they have. So let us see our today's topic. We will move into the direct lesson. So on avoiding foolish opinions, how to avoid foolish opinions. సో ఈ లెసన్ లో మనం డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళిపోదాం. సో అతను ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ ఆన్ దాట్ కెన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్, మేక్ ద అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మ్యాటర్ మీరు అబ్జర్వేషన్ ద్వారా మీకై మీరు సెటిల్ చేసుకోగలిగితే, అంటే అర్థం చేసుకోగలిగితే, ఇక మీరు ఎవరిని అడగొద్దు అంటున్నాడు. అంటే కొన్ని విషయాలు మనం చూసి నేర్చుకోవచ్చు, ఎవరిని అడగపని లేదు. సో అలా మీకై మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఓకే, ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ వన్ దట్ కెన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్, అంటే ఏంటి, అబ్జర్వేషన్ ద్వారా సెటిల్ చేసుకోగలిగితే, అంటే మిగిలిన వాళ్ళు చెప్పింది మనం ఫూలిష్గా నమ్మకూడదు. నెక్స్ట్, Aristotle could have avoided the mistake of thinking that women have fewer teeth than men. ఆడవాళ్ళకి తక్కువ పళ్ళు ఉంటాయి అన్నాడు అరిస్టాటిల్. కానీ అది తప్పు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పళ్ళు సమానంగానే ఉంటాయి నోట్లో. కానీ అరిస్టాటిల్ దాన్ని తప్పుగా రాశాడు. దాన్నే మనం చదువుకుంటా ఉన్నాం. By the simple device of asking Mrs. Aristotle to keep her mouth open while he counted. కానీ అరిస్టాటిల్ ఆ రోజు ఆ మాట చెప్పే ముందు వాళ్ళ భార్యని కానీ నోరు తెరిచి ఒకసారి కౌంట్ చేసుకుంటే ఈజీగా ఆ మిస్టేక్ అవ్వకుండా ఉండేది. అతను అడగలేదు, అతనికి తెలుసు అనుకున్నాడు, అందుకే తను ఆ మిస్టేక్ చేశాడు. He did not do so because he thought he knew. అతనికి తెలుసు అని అనుకోవడం వల్ల ఆ తప్పు జరిగింది. ఓకే, స్టిల్ పీపుల్ ఆర్ very less.
Then every day I am saying I will take action, I will take action. So today I will prove it. I will come to all your houses, however the COVID is there. Maybe it takes 200 petrol, no problem. I will reach every house, house by house, and I will give you a lesson to all the parents and the homemates. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీ మీ పరువు మొత్తం తీసేస్తాను. మీరు ఎందుకు క్లాసులకు రావడం లేదు, మీ వాట్సాప్ చెక్ చేస్తాను. మీకు అసలు ఎందుకు మీరు చూడట్లేదా, మీకు యాప్ లేదా, స్మార్ట్ ఫోన్ లేదా, ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటాను. మామూలుగా నేను ఇలా మాట్లాడుతూ సాఫ్ట్గా ఫోన్లో మాట్లాడుతుంటే యు ఆర్ నాట్ నో డీలింగ్ వెరీ వాట్ సో సీరియస్లీ. సో ఈరోజు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. మీ దగ్గరికి రాను. మిగిలిన నాకు 25 మందిలో ఎవరెవరు ఉన్నారు? హౌ మెనీ ఆర్ లివింగ్ అండ్ హౌ మెనీ ఆర్ డెడ్? అసలు ఆ ఫోన్లో ఈ నెంబర్లో ఉన్న వాళ్ళందరూ బతుకున్నారా పోయారా కూడా తేల్చుకుంటాను. సో ఏమి తెలియడం లేదు. క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇదిగో ముగ్గురే వస్తున్నారు, రోజు ముగ్గురే వస్తున్నారు. మిగిలిన వాళ్ళు మరి నా ఫోన్ లేదు సార్, నెట్ లేదు సార్, బ్యాలెన్స్ లేదు సార్, ఏదో ఒకటి ఆడవాలి కదా, నేనేం అర్థం చేసుకోవాలి? సో టుడే డెఫినెట్లీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను బైక్ వేసుకొని ఇంక అదే పనిలో ఉంటాను. ఏమి ఇంకా మహా అయితే 200-300 పెట్రోల్ అయిపోతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. కానీ దాన్ని వీడియో షూట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. నేను అది చేయకుండా ఉన్నాను. వాళ్ళని ఎలా తిట్టింది, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ డెఫినెట్లీ ఐ విల్ షూట్ ఇట్ అవుట్. వీలైతే ఒక చిన్న పిల్లని ఎండబెట్టుకొని వెళ్తాను. మాకు దొరుకుతారు ఇక్కడ గ్రౌండ్లో పిల్లలు. వీడియో షూట్ చేసి దాన్ని మళ్ళీ మీ అందరికి పెడతాను. అప్పుడైనా వాళ్ళు అటెండ్ అవుతారేమో చూస్తాను. సో హౌ కెన్ వీ డూ లైక్ దట్? రోజు ఇప్పుడు మనం క్లాసులు చెప్పుకుంటుంటే ఎందుకు జాయిన్ కారు? కానీ రీజన్స్ ఉండాలి కదా. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వెన్ కమిషనర్ ఆస్క్స్ అస్, ఇప్పుడు కమిషనర్ అడుగుతారు ఏం చెప్పాలి, నేను ఎందుకు జాయిన్ అవ్వడం లేదు, పోనీ నా క్లాస్ నచ్చడం లేదు, చెప్పండి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. సార్ మీరు పలాగా బాగా చెప్తే అర్థమవుతుంది, లేదా ఇలా చెప్తే అర్థమవుతుంది. అది లేదు, క్లాస్కే రారు, ఇక నేను బాగా చెప్పడం లేదని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దీస్ ఆర్ ఆల్ ఒపీనియన్స్. నేను ఇంకా ఒపీనియన్స్ ఫూలిష్గా నేను మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు, పనికి వెళ్ళారు, ఇవన్నీ ఆలోచించదలుచుకోలేదు. సో ఐ వాంట్ టు రీసెర్చ్, ఐ వాంట్ టు ఎగ్జామిన్, పరిశీలన చేయాలనుకుంటున్నాను ప్రతి ఇల్లు అసలు ఎలా ఉంది అనేది నేను తిరుగుతాను ఇక. సో దట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ది అవర్ క్లాస్ రూమ్. ఓకే, అది అది చేస్తాను, నో ప్రాబ్లం. దెన్ లెట్ us see అవర్ క్లాస్ టుడే. అతను అరిస్టాటిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే, అసలు ఏంటి సార్ ఇది ఏంటంటే, బెర్ట్రాండ్ రస్సెల్ ఒక ఎస్ఏ గురించి మనకు చెప్తున్నాడు. అదేంటంటే ఎవరో ఒకరు తప్పుగా చెప్పిన దాన్ని మనం నమ్మకూడదు అని చెప్తున్నాడు. అదేంటంటే అరిస్టాటిల్ చేసిన తప్పేంటి, ఆడవాళ్ళకి పళ్ళు తక్కువగా ఉంటాయి అన్నాడు. ఎందుకు సార్ అలా అంటే, అతన్ని చూసుకోలేదు, ఊరికి అలా అనేసాడు, ఆడవాళ్ళు లోకు అన్నట్టు. సో అప్పుడు మన బెర్ట్రాండ్ రస్సెల్ ఏమంటున్నాడంటే, అరే బాబు మీ ఆవిడ నోరు తెరిచి ఆ పళ్ళు కౌంట్ చేసుకుంటే తెలిసిపోయేది కదా, అప్పుడే ఈ తప్పు జరిగేది కాదు కదా అని ఒక చిన్న చురక పెట్టాడు అనమాట. ఇదంతా ఇదే ఉద్దేశం. మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ పాఠం చదువుతున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముందంటే, థింకింగ్ దాట్ యు నో వెన్ ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ ఈజ్ ఎ ఫ్యాటల్ మిస్టేక్. మనం కానీ మనకు తెలుసు అనుకున్నాం అనుకో, తెలియకుండా ఖచ్చితంగా తప్పు జరిగిపోతుంది. మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా మనకు తెలియదనే ఉన్నట్టుంటే నేర్చుకుంటాం. అది నాకు తెలిసిలే అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోము. టు విచ్ వీఆర్ ఆల్ ప్రోన్. I believe myself that hedgehogs eat black beetles because I have been told that they do. ఇది చూద్దాం. అతను చిన్నప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతనికి ఎడ్జ్ హాగ్స్ అనేవి బ్లాక్ బీటిల్స్ని తింటాయనే చెప్పారు. ఇప్పుడు మీకు ఎడ్జ్ హాగ్స్ అంటే ఏంటి, బ్లాక్ బీటిల్స్ అంటే ఏంటి అనేది చెప్తాను ఇక్కడ. చూద్దాం హెడ్జ్ హాగ్స్. ఇప్పుడు మీరు నా స్క్రీన్ మీద ఉన్న హెడ్జ్ హాగ్ చూస్తున్నారు, కనిపిస్తుందా హెడ్జ్ హాగ్? హెడ్జ్ హాగ్ కనిపిస్తుందా? దీన్ని హెడ్జ్ హాగ్ అంటాం, తెలుగులో ముళ్ళపంది అంటాం. ఎస్, దీన్ని చిన్నప్పుడు తను ఏం చెప్పారంటే, వాళ్ళ ఊర్లో ముళ్ళపందులు ఈ బ్లాక్ బీటిల్స్ని తింటాయని చెప్పారు. బ్లాక్ బీటిల్స్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. బ్లాక్ బీటిల్స్, బ్లాక్ బీటిల్
చూడండి బ్లాక్ బీటిల్స్ మీకు తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. ఈ పురుగులు మీరు ఎక్కడన్నా చూసారా? దీన్ని మీరు ఎక్కడైనా చూసారా? బ్లాక్ బీటిల్ కనిపిస్తున్నాయా? హలో మిస్టర్ గంట దావిదు, అలెక్యా, సార్ ఇక్కడ మీకు పురుగులు చూపిస్తున్నాను, కనిపిస్తున్నాయా? ఎస్, వీటిని బ్లాక్ బీటిల్స్ అంటాం. మీరు ఇవి డే టు డే లైఫ్ లో చూస్తున్నారా? మీకు ఇవి డే టు డే లైఫ్ లో ఎక్కడైనా కనిపించాయా? ఎప్పుడు చూడలేదా వీటిని మీరు? ఫోటోలో కాదు, రెగ్యులర్ గా లైఫ్ లో మీరు చూసారా లేదా ఒరిజినల్ గా? హలో మిస్టర్ గంట దావిదు, హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ బ్లాక్ బీటిల్? చూసావా? యా, వెరీ గుడ్. దీన్ని బ్లాక్ బీటిల్ అంటాం ఇంగ్లీష్ లో. వీటిని తింటాయంట ఏవి? హెడ్జ్ హాగ్స్. ఈ హెడ్జ్ హాగ్స్ ని చూసారా పోనీ? చూడలేదు సార్ మేము ఇప్పుడు. మీరు ఎప్పుడైనా వీటిని మీరు జూ పార్క్ వెళ్ళినప్పుడు చూడొచ్చు. కానీ మన రచయిత ఏం చెప్తున్నాడంటే హెడ్జ్ హాగ్స్ అనేవి అంటే ముళ్ళపందులు నల్లని పురుగులను తింటాయని చెప్తున్నాడు. అది తను విన్నాడట, చూడలేదు. సో తను చిన్నప్పుడు అలా చెప్తూ ఉంటే విన్నాడు. కానీ మన రచయిత ఏం చెప్తున్నాడంటే ఇన్ కేస్ నేను వాటి గురించి రాయాలంటే ఖచ్చితంగా అవి నేను చూసిన తర్వాతనే నేను రాస్తాను అంటున్నాడు. అంటే ఏరే వాళ్ళు చెప్పింది నేను వినను అంటున్నాడు. ఓకే, అది అతను చెప్తున్నాడు. ఐ షుడ్ నాట్ కమిట్ మై సెల్ఫ్ అంటిల్ ఐ హ్యాడ్ సీన్ వన్ ఎంజాయింగ్ దిస్ అన్ అపెటైటింగ్ డైట్. అరిస్టాటిల్ హౌవెవర్ వాజ్ లెస్ కాషియస్. అరిస్టాటిల్ అలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా లేడు. Ancient and medieval authors knew all about unicorns and salamanders. Not one of them thought it necessary to avoid dogmatic statements about them because he had never seen one of them. ఇక్కడ చూడండి, అరిస్టాటిల్ ప్లస్ ఆ టైంలో పాత తరంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? స్టేట్మెంట్లు ఇచ్చేసేవాళ్ళు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. యూనికార్న్స్, సాలమాండర్స్ గురించి కూడా వాళ్ళు అదే విధంగా అన్నారు. ఇప్పుడు మనం యూనికార్న్స్, సాలమాండర్స్ కూడా చూద్దాం. యూనికార్న్. సో యూనికార్న్స్ చూడండి ఎలా ఉంటాయో. ఎస్, ఇలా ఉంటాయి. యూనికార్న్ అంటే ఒక గుర్రానికి ఒక్క కొమ్ము మాత్రమే ఉంటుంది. అది సెంటర్లో ఉంటుంది చూడండి కొమ్ము. ఇవన్నీ ఆటలే. ఎందుకని? ఒరిజినల్గా ఎక్కడ ఒక కొమ్ము ఉండే గుర్రం ఎక్కడా లేదు. అందుకే మీకు ఇవన్నీ ఆర్ట్లు కనపడతాయి కానీ ఒరిజినల్గా కనపడవు. ఓకే, ఇవన్నీ కథల్లో ఉంటాయి. యూనికార్న్ కనిపించింది అన్నట్టుగా. నెక్స్ట్ సాలమాండర్. కనిపించిందా యూనికార్న్ మీకు? ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎవరు చూడలేదు. అందుకే అతను ఏమంటున్నాడంటే ఇలాంటివి నేను నమ్మను, చూస్తే కానీ నమ్మను అంటున్నాడు. సాలమాండర్స్ చూడండి, ఇవి సాలమాండర్. ఇవి కూడా ఎక్కడ కనిపించవు అతను చెప్పేటప్పుడు. సో ఇవన్నీ చూడకుండా వాళ్ళు వీటి గురించి రాసేశారని తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో డాగ్మాటిక్ స్టేట్మెంట్స్, ఎందుకంటే రీజన్ లేకుండా ఉండే వాటిని మనం డాగ్మాటిక్ స్టేట్మెంట్స్ అంటాం. Somebody wants to join, I think. Yeah. So let us see. Yeah, next slide. This is, I will make it big for you. You can also read it. Yeah, if an opinion contrary to your own makes you angry,
మీకెవరైనా మీకు విరుద్ధంగా ఎవరైనా ఒపీనియన్ చెప్తే మీకు యాంగ్రీ కోపం వస్తుంది. దట్ ఈస్ ఎ సైన్ దట్ యువర్ ఆఫ్ సబ్కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హ్యావింగ్ నో గుడ్ రీజన్ ఫర్ థింకింగ్ ఎస్ యు డూ. మీకు అది సబ్కాన్షియస్గా మీకు ఒక సైన్ ఇస్తుంది. ఏంటని? మీకు ఒక గుడ్ రీజనింగ్ లేదు. ఇఫ్ సమ్ వన్ మెయింటైన్స్ దట్ 2 and 2 are 5, ఎవరైనా 2 5 అన్నారనుకోండి మీకు నవ్వు వస్తుంది. లేదా దట్ ఐస్లాండ్ ఈజ్ ఆన్ ద ఈక్వేటర్, ఎవరైనా ఐస్లాండ్ అనే దేశం భూమధ్య రేఖ మీద ఉంది అంటే మీకు జాలి వేస్తుంది. యూ ఫీల్ పిటీ రదర్ దాన్ యాంగర్, మీకు కోపం రాదు. 2 5 అని ఎవరైనా అంటే కోపం వస్తుందా మీకు? నవ్వు వస్తుంది కదా. అయ్యో వీడికి చిన్నది కూడా రాదా, 2 5 అంటున్నాడు ఏంటి అని మనకి జాలి వేస్తుంది. అయ్యో పాపం ఆ మాత్రం తెలీదా అని. సో అంటే మనకు తెలిసి కరెక్ట్గా ఉన్నాయి కానీ అవతల వాడు తప్పు చేస్తే మనకి నవ్వు వస్తుంది. మనకు తెలియలేదు అనుకోండి, అది ఖచ్చితంగా మనం వింటాం, నమ్మేస్తాం. అంతే సార్. Unless you know so little of arithmetic or geography that his opinion shakes your own contrary conviction. సపోజ్ చూడండి, మనకి జాగ్రఫీ తెలియదు, ఐస్లాండ్ అనే దేశం ఏ ఖండంలో ఉందో తెలియదు. అప్పుడేమవుతుంది, వాడు ఐస్లాండ్ భూమధ్య రేఖ మీద ఉందంటే అవును నిజమే అని చెప్పేస్తాం. భూమధ్య రేఖ మీద ఉండే దేశాలు ఐస్లాండ్ ఉంటుందా? చూడండి ఐస్లాండ్ అనే దేశం ఎక్కడుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఐస్లాండ్ అన్న మ్యాప్. మీరు ఇప్పుడు మ్యాప్లో ఐస్లాండ్ను చూస్తారు. మీకు భూమధ్య రేఖ చూడండి ఎక్కడుంది ఐస్లాండ్. భూమధ్య రేఖ ఎలా ఉంటుందో తెలుసా? భూమధ్య రేఖ భూమిని రెండుగా చేస్తుంది. అది తెలుసు కదా మీకు? తెలుసు సార్. కర్కట రేఖ అది నిలువుగా ఉంటుంది, భూమధ్య రేఖ అడ్డంగా ఉంటుంది. అవునా? ఇక్కడ ఐస్లాండ్ అనే దేశం ఎక్కడుందో చెప్పండి. ఐస్లాండ్ రీజనల్ బౌండరీ, ఇదంతా ఐస్లాండ్ అని ఉంది. మనం నాకు తెలిసి వరల్డ్ మ్యాప్ ఇదంతా ఐస్లాండే కదా. దీనికి బౌండరీస్ ఏ దేశాలు ఉన్నాయో చూడండి. ఇటువైపు డెన్మార్క్ చూసారా, ఆ కుడి వైపున 66 అని రాసింది, ఎడం వైపు డెన్మార్క్. ఆర్కిటిక్ సర్కిల్ కనిపిస్తుంది. సరే, మనం ఐస్లాండ్ ని వరల్డ్ మ్యాప్ లో చూద్దాం. ఎక్కడుంది? గ్రీన్లాండ్ పక్కన. యా, వెరీ గుడ్ బాయ్. గ్రీన్లాండ్ పక్కన ఉంది. వెరీ నైస్. ఇంకా మనకి వరల్డ్ మ్యాప్ కానీ వచ్చిందంటే దీంట్లో ఐస్లాండ్ ఆన్ ది వరల్డ్ మ్యాప్ అంటే సరిపోతుంది. సో మనం ఏది అలా ఈజీగా నమ్మేయకూడదు. చూసారా ఐస్లాండ్ ఎక్కడుందో? అక్కడ గ్రీన్లాండ్స్ దగ్గర డెన్మార్క్ అంటే యూకేలో ఉంది. ఓకే, బ్రిటిష్ కాంటినెంట్స్ లో అక్కడ స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గర ఉంది. అయితే అది ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, భూమధ్య రేఖ మీద ఉందంటే నమ్మేస్తారు కదా. అర్థమెటిక్ కూడా మీకు 2 4 అనేది తెలియదు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు నవ్వడం కాదు కదా, ఓకే అంటారు. ఐస్లాండ్. సో ఈ ఉదాహరణ మనకి రచయిత మనకి ఇచ్చాడు. ఓకే, సో లెట్ us move back to our story. It's not a story, it's the essay. Let's move back to the essay. So Iceland on the equator. Equator అంటే భూమధ్య రేఖ. You feel pity rather than anger. చూడండి అలా చెప్పినప్పుడు ఎవడైనా మనకి పిటి అనిపిస్తుంది. Unless you know a little of arithmetic or geography that his opinions shake your own contrary conviction. The most savage controversies are those about matters at which there is no good evidence either way.
Persecution is used in theology. Persecution till persecution is used in theology. What is this persecution? అప్రెషన్ అమ్మా, నేను తెలుసు ఇది. అప్రెషన్ అంటే ఫోర్స్ గా. మనం చూడండి, థియాలజీ అంటే తెలుసు కదా. థియాలజీ థియాలజీ అంటే తెలుసా? హలో దావిదు, థియాలజీ తెలుసా? చూడండి, థియాలజీ అంటే ఏమొచ్చింది? డాక్యుమెంట్స్ కోసం కనిపించడం లేదా? వేదాంత శాస్త్రం. యాస్, అంటే థియాలజీ అనేది తెలుగులో వేదాంత శాస్త్రం, కానీ ఇంగ్లీష్లో ఏంటంటే మనకి ఇంగ్లీష్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో చూస్తే దేవుడి గురించి లేదా మతం గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని థియాలజీ అంటాం. ఓకే, దేవుడి గురించి మతం గురించి ఎక్కడైనా ప్రస్తావన వచ్చినప్పుడు మీరు దీన్ని అడగకూడదు, మీరు దీన్ని ప్రశ్నించకూడదు అని అంటారు. ఓకే, ఇది సైన్స్ లాగా ప్రూవ్ చేయలేము అంటారా? ఏం బాబు అంటారు సార్. ఎందుకంటారు అలా? శాస్త్రంలో రాసింది అని అంటారు. మరి ఎవిడెన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయా? లేవు సార్. ఎస్, ఎవిడెన్సెస్ చూపించరు మనకి. అడిగితే మనల్ని తిడుతారు, లేదా అవును సార్. మనం దేవుణ్ణి నువ్వు ప్రశ్నిస్తావా, నీ కళ్ళు పోతాయి అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? మీరు ఇలా చేస్తే మీ కళ్ళు పోతాయి అంటారు. ఎవరైనా అన్నారా? ఎస్, ఈ పని చేసిన వాళ్ళకి కళ్ళు పోతాయి అనడం నేను చాలా సార్లు విన్నాను. మా ఇంట్లో మా అమ్మగారే అంటారు. సో ఇతనేమంటున్నాడు మన రైటర్ అంటే, ఏదైనా ఎవిడెన్స్ లేకుండా మనం గుడ్డిగా నమ్మకూడదు అంటున్నాడు. అది రచయిత ప్రకారం అది ఎవరైనా కావచ్చు, అంటే అది దేవుడైనా కావచ్చు, దయ్యమైనా కావచ్చు, సైన్స్ అయినా కావచ్చు. ఒక బిలీఫ్ ఉంది అంటే ఆ బిలీఫ్ని మనం ఎవిడెన్సెస్ తోటి కానీ శాస్త్రపూర్వకంగా నమ్మాలి అంటున్నాడు. అంటే ఇతను దేవుడికి ఎగనిస్టా అంటే కాదు. ఇతనికి మళ్ళీ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, పెద్ద రచయిత, 98 సంవత్సరాలు బతికాడు. మరి చెప్పండి, ఇతను దేవునికి వ్యతిరేకంగా బతికాడు అంటే మరి మధ్యలోనే చంపేయాలి కదా దేవుడు. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది రిలీజియస్ థింగ్స్ ఆర్ బిలీఫ్స్ మ్యాటర్స్. సో ఇఫ్ ఎనీ బిలీఫ్ ఎగ్జిస్ట్స్, బిలీఫ్ అంటే ఏంటి? ఒక నమ్మకం, ఒక అభిప్రాయం. ఏదైనా ఒక అభిప్రాయం ఉంది అంటే ఖచ్చితంగా అది ఎవిడెంటికల్గా ఉండాలి. మీరు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు అంటే ఎందుకని? ముళ్ళులు కొచ్చుకుంటాయి లేదా బ్యాక్టీరియా లోపలికి దూరుతుందని వేసుకుంటున్నారు, అంతేకాని స్టైల్ కాదు కదా. సో ఎవ్రీథింగ్ యాజ్ పర్ రైటర్ కన్సర్న్, what is he saying? He is saying we must follow the evidentical beliefs. So we must question the beliefs if anybody says a misinterpretation of the belief. చూడండి, ఇంకా మీరు let me share again the matter with you. Now I am sharing some matter with you. Yeah, పెర్సిక్యూషన్ అంటే ఫోర్స్గా భయపెట్టి లేదా కొట్టడం, అంటే బలవంతంగా నమ్మించడం. ఇది ఎక్కడ జరుగుతుందంటే థియాలజీ, ఒక మతంలో జరుగుతుంది. బలవంతంగా ఒప్పించేస్తారు. నాట్ ఇన్ అర్థమెటిక్. మీరు అదే 2 అని నన్ను ఒప్పించేస్తారా? యూ కెనాట్ మేక్ ఇట్. అరిథమెటిక్లో మీరు తోచిందల్లా నన్ను చేయించలేరు.
2 5 అని నన్ను ప్రూవ్ చేయలేరు. కన్నడ. హూ ఈస్ టాకింగ్? యా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? యా మిస్టర్ విజయ్. సార్ చెప్పండి. No, you are walking, no? If you are doing something, you keep in mute. If you want to talk, you keep unmute. Okay. Okay? That sound is Okay, sir. coming. Chick, 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 like that. Yeah. Yeah, thank you very much, Mr. Vijay, for keeping in mute. Yeah, whenever you feel you want to talk, just unmute yourself and talk. I will listen to you definitely. Now, persecution అంటే బై ఫోర్స్గా బలవంతంగా నమ్మించడం, దీన్ని పెర్సిక్యూషన్ అంటారు. పెర్సిక్యూషన్ ఈజ్ యూజ్ ఇన్ థియాలజీ. ధర్మశాస్త్రంలో ఏదైతే మత శాస్త్రం అని ఉందో దాంట్లో మనం బలవంతంగా ఒప్పించేస్తాం. నాట్ ఇన్ అర్థమెటిక్లో ఒప్పించలేము. బికాజ్ ఇన్ అర్థమెటిక్ దెర్ ఈజ్ నాలెడ్జ్. అర్థమెటిక్లో నాలెడ్జ్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. బట్ ఇన్ థియాలజీ దెర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్. కానీ ధర్మశాస్త్రం, మత శాస్త్రంలో కేవలం ఒపీనియన్ మాత్రమే ఉంటుంది. నాలెడ్జ్ ఉంటుందా అంటే అది దేవుడికే తెలియాలి. సో ఒపీనియన్, ఎవరో ప్రపోజ్ చేసినటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఇన్ థియాలజీ దెర్ ఈజ్ ఓన్లీ ఒపీనియన్. ఒపీనియన్ అంటే అభిప్రాయం. బియాండ్ యువర్ గాడ్ you will probably find an examination that your belief is going beyond what the evidence warrants. Okay, ఎప్పుడైనా మనం so whenever you find yourself getting angry about a difference of opinion, మీకు మీలో ఉన్న ఒపీనియన్కి అవతల వ్యక్తి యొక్క ఒపీనియన్కి డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏం చెప్తున్నాడంటే కొంచెం పేషెంట్గా ఉండండి, మీకు ఎగ్జామినేషన్ చేయండి, అంటే పరిశీలించండి, ఆటోమేటిక్గా మీకు ఆ ఎవిడెన్స్ దొరుకుతుంది అంటున్నాడు. సో సపోజ్ ఒక అతను నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, నా దగ్గర నాకు కూడా ఉంది ఏంటి, ఒక బిలీఫ్, దేవుడు ఉన్నాడు అని బిలీఫ్. నా దగ్గర కూడా నాకు ఏ ఎవిడెన్స్ లేదు, అవతల వాడి దగ్గర కూడా లేడు అంటానికి ఎవిడెన్స్ లేదు. సో అలాంటి వాదనలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటి మీద దృష్టి పెట్టకూడదు, ఎవిడెన్స్ కోసం పరిశీలించాలి అన్నాడు. మరి అలాంటి విషయాల మీద ఎవిడెన్స్ లేని దొరుకుతాయి, ఏమీ దొరకవు. నెక్స్ట్, ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం is to be aware of opinions held in social circles different from your own. మనం ఇలాంటి డాగ్మాటిక్ ఒపీనియన్స్ అంటే ఈ చెత్త ఒపీనియన్స్ నుంచి దూరంగా ఎలా వెళ్ళాలి, ఏది కరెక్టు ఏది తప్పు తెలుసుకోవాలంటే మనం సోషల్ సర్కిల్స్లో వెతకాలి. అంటే మనకు అందుబాటులో ఉన్న సోషల్ సర్కిల్స్. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీరు సోషల్గా చాలా అందుబాటులోకి వచ్చారు. ఏంటి, యూట్యూబ్లో వెతకొచ్చు, వాట్సాప్, గూగుల్, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఏం చెప్తున్నారు వినేసి, లేదా అది మీ ఒపీనియన్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఎలా చెక్ చేసుకోవాలని చెప్తున్నాడు, అతని లైఫ్లో ఒకటి జరిగింది, అది కూడా చెప్పాడు. మనం ముందు ఎలా ఇతనే చెప్తున్నాడంటే, మీకు నచ్చినటువంటి ఒక పార్టీ, ఏదో ఒక XY పార్టీ అని ఒక పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు నడిపే పేపర్ని మీరు చదవకూడదు, ఆపోజిట్ పేపర్ని చదివితే మీకు నిజాలు ఏంటో తెలుస్తాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏ పార్టీ పేరు కానీ ఏ పేపర్ పేరు కానీ వాడకూడదు. కానీ మీకు అర్థమయ్యే విధంగా కోసం XYZ అని చెప్తున్నాను. ఒక X అనే పార్టీ ఒక పేపర్ నడుపుతున్నప్పుడు మీరు Z అనే పార్టీ కూడా ఒక పేపర్ నడుపుతుంది. అలాంటప్పుడు ఆ ఆపోజిట్గా ఉన్నది చదివితే మీకు వాస్తవం ఏంటంటే తెలుస్తుంది అనేది బెర్ట్రాండ్ రస్సెల్ ఆ రోజు ఎప్పుడు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం. సో బెర్ట్రాండ్ రస్సెల్కి జీవితంలో జరిగిన ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇతను యుక్త వయసులో ఉన్నప్పుడు, when I was young, I lived much outside my own country in France, Germany, Italy and the United States. అతను ఈ 4-5 దేశాల్లో చిన్నప్పుడే ఇతర దేశాల్లో పుట్టి పెరిగాడు. పుట్టింది బ్రిటిష్ అయినా అక్కడ పెరిగాడు. I found this very profitable in diminishing the intensity of insular prejudice. ఓకే, ఆ దేశాల్లో ఉన్నప్పుడు తిరిగి అక్కడ అన్ని చూసి గమనించాడు. ప్రెజుడైస్ అంటే అన్ని విరుద్ధమైన భావాలు. ఇక చూడండి, మన భారతదేశంలోనే ఒక మనిషి చనిపోతే సతీ సహగమనం, ఆ అమ్మాయిని కూడా అతని మీద వేసి చంపేస్తే వాళ్ళిద్దరూ స్వర్గస్థులు అవుతారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనుకోవడం. ఓకే, ఎన్నో మూఢాచారాలని రూపుమాపారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అంటే వాటన్నిటికీ బ్లైండ్ బిలీఫ్స్, రుజువులు లేవు.
ఓకే. సతీ సహగమనం కావచ్చు, చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు, వాటన్నిటికి ఏదో ఒక సాకులు చెప్తారు. చిన్న పిల్లప్పుడే చేస్తే అది ఉంటుంది, ఇది ఉంటుందని. కానీ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి? చిన్న పిల్లప్పుడు చేస్తే వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ అవుతాయి. ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ వచ్చి చనిపోతారు. ఎన్నెన్నో చెప్తున్నారు. సో, ఆ ఎవిడెన్సెస్‌ని బేసిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్‌ని బేస్ చేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక మ్యారేజ్ ఒక ఫిక్స్ చేసేసింది వయస్సు. ఆ అమ్మాయికి ఖచ్చితంగా 18 కంటే తక్కువ ఉంటే పెళ్లి చేయకూడదు. శిక్షార్హులు. ఇవన్నీ ఇంకా పట్టించుకోకుండా భారతదేశంలో ఇప్పటికీ ఎక్కడో ఏదో ఒక మూలన చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూనే ఉంటాయి. సో, ఎందుకు అంటే ప్రెజుడైజ్. అవన్నీ మనకు ఒక రీజన్స్ వాళ్ళకి ఏముండవు. ఎవరో చెప్తారు. ఓకే. ఎవరో ఒక చిన్న పొరపాటున ఏదో చెప్తాడు. కన్ని పిల్లని చేసుకుంటే నువ్వు రిచ్ అయిపోతావు. ఎళ్లి ఆ అమ్మాయి మెచ్యూరిటీ కూడా కానకుండా ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేసేసుకుంటాడు. ఎందుకంటే కన్నిపిల్ల అంటే ఈడికి అన్ని డౌట్లే కదా. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకొని మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా ముందే పెళ్లి చేసుకోవడం, ఇలాంటి ఫాల్స్ బిలీఫ్స్, ఫూలిష్ ఐడియాస్, ఇలాంటి ఒక చెత్త అభిప్రాయాల వల్ల ఏమవుతుంది? మనం నిజాన్ని తెలుసుకోలేమని చెప్తున్నాడు బెర్ట్రాండ్ రస్సెల్. మరి ఇవన్నీ ఉన్నాయా సార్ అంటే మీకు అర్థం కావడం కోసం అభిప్రాయాలు, చెత్త అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అతను ఏం చెప్తున్నాడంటే ఒక న్యూస్ పేపర్ ఐడియా ఇచ్చాడు. మనం ఏ న్యూస్ పేపర్ చదివితే మనకు తెలుస్తుంది అని. ఇంకా ఏం చేస్తున్నాడు? ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమి చెప్తున్నాడంటే మీరు ఇతరులను చూసి వాళ్ళని కాపీ కొట్టకూడదు అంటున్నాడు. అది ఎలా జరిగిందో చెప్తున్నాడు. చైనాలో బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారెన్ కస్టమ్స్ హౌఎవర్ డస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ ఏ బెనిఫిషియల్ ఎఫెక్ట్. ఇన్ 17th century when the Manchu conquered China, చైనాని మంచు డైనాసిటీ, మంచూస్ మంచు డైనాసిటీ అంటే మంచు వంశం పరిపాలిస్తున్నప్పుడు 1600 నుంచి 1700 ఆ శతాబ్దం 17వ శతాబ్దంలో పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పిలకలు ఉండేవి. ఓకే. పిలకల్ని ఇంగ్లీష్లో పిగ్గీ టైల్స్ అంటారు. పిగ్గీ టైల్స్ ఉంటే ఈ చైనా వాళ్ళు కూడా అందరు పిలకలు వేసుకోవడం మొదలెట్టారు వాళ్ళని చూసి. ఇట్ వాజ్ ది కస్టమ్ అమంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్. చైనా వాళ్ళకి అమ్మాయిలకి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి. అది కూడా అది వాళ్ళ ఆచారం అని కాదు, అది వాళ్ళ బాడీ ఫిగర్. ఆ ఏరియాని బట్టి అలా అయింది. And among the Manchus for the men to wear pigtails, instead of each dropping their own foolish custom, they each adopted the foolish custom of the other. వాళ్ళు ఏం చేశారు? ఈ చైనా వాళ్ళు వాళ్ళకి ఎందుకు పిలకలు ఉన్నాయో తెలియదు. వాళ్ళందరూ వాళ్ళలాగా మంచు డైనాసిటీ వాళ్ళలాగా పిలకలు పెంచుకోవడం మొదలెట్టారు. దాన్ని ఏమంటున్నాడు ఇతను బెర్ట్రాండ్ రస్సెల్? దిస్ ఈజ్ ఎ ఫూలిష్ ఐడియా, ఫూలిష్ ఒపీనియన్. దే ఎక్స్చేంజ్ ద ఫూలిష్ ఒపీనియన్స్ అని చెప్తున్నాడు. And the Chinese continued to wear pigtails until they shook off the domination of the Manchus in the revolution of 1911. ఇప్పుడు మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే ఈ చైనాలో డైనాసిటీ మీరు గమనించినట్లయితే ఎప్పటిదాకా ఉంది డైనాసిటీ? 1911 వరకు. ఒక్కసారి చూద్దాం. మంచు డైనాసిటీ ఇది చైనాలో ఉంది. అయితే చైనా ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందో చూద్దాం. చైనా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ విచ్ ఇయర్? 1949. ఓకే. మనకంటే లేటుగా వచ్చింది చైనాకి. అర్థమవుతుందా? On October 1st, 1949, Chinese communist leader Mao Zedong declared the creation of the People's Republic of China. 1949లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. మరి అప్పుడు దాకా ఎవరు రూల్ చేశారు సార్ అంటే హూ వాజ్ రూలింగ్ చైనా బిఫోర్ 1949? సో just wait a minute. I will tell the history of China. China from 1912 to 1949. Its government to Taiwan and the proclamation of the People's Republic of China had a population. దాని ల్యాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చైనాకి. సో 1949 ముందు 1912 నుంచి ఎవరు
చేశారు అంటే డైనాసిటీ ఉందా? Song was assassinated on Yuan's order shortly after and being army led by Yuan maintained full control of the Bian government ఎంపరర్ ఆఫ్ చైనా. అప్పుడు కూడా చక్రవర్తులే ఉన్నారమ్మా అప్పటి వరకు. సో ఇది కూడా 1949 వరకు కూడా చక్రవర్తులే ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళు వదిలేసి వెళ్ళారనేది చూడాలి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ కాలు మోపుతారు. మనం దీన్ని ఇక్కడ మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను తెలుసుకొని మీకు చెప్తాను తర్వాత. సో లెట్ us see. సో 1911 వరకు వీళ్ళు అలా పిలకలేసుకోవడం ఆ చైనా వాళ్ళు ఆ డైనాసిటీ నుంచి అలవాటు పడ్డారు. సో ఇతను ఏమంటున్నాడంటే అది తప్పు అంటున్నాడు. చూడండి పిగ్ టైల్స్ అంటే ఇలా ఉంటాయి. సో మీకు దీని యుఎస్లో అయితే ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు. మనకి బ్రిటిష్ అయితే యూకేలో పిగ్ టైల్స్ అంటారు. అమెరికా వాళ్ళు బ్రైడ్ అంటారు. దీన్ని మన ఫ్రెంచ్ బ్రైడ్ చాలా రకాలు ఉన్నాయి. ఫ్రెంచ్ బ్రైడ్ అంటే మీకు ఫ్రెంచ్ బ్రైడ్ అది కూడా ఒక జడ. సో ఫ్రెంచ్ బ్రైడ్ జడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు అది కూడా మీరు సో బ్రైడ్ అనేది మనకు వచ్చింది కాబట్టి మీకు అర్థమవుతుంది ఫ్రెంచ్ బ్రైడ్. చూడండి ఫ్రెంచ్ బ్రైడ్ అంటే ఇది చూసారా ఈ స్టైలు ఇలా వేసుకోవడాన్ని ఫ్రెంచ్ బ్రైడ్ అంటాం. సో ఒక అల్లిక ఆ విధంగా ఉంటే ఫ్రెంచ్ బ్రైడ్. టాప్ పై నుంచి అలా పాయలుగా తీసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ చేస్తారు. మామూలుగా ఉన్నాయనుకోండి వాటిని పిగ్ టైల్స్ అంటాం. పిగ్ టైల్స్ చూపించాను కదా ఇంతకుముందు, పిగ్ టైల్స్. సో ఇవి పిగ్ టైల్స్. 2 జల్లు అంటాం కదా, దీనికి మీకు ఫ్రెంచ్ బ్రైడ్కి చాలా తేడా ఉంటుంది. జస్ట్ 2 జల్లు వేసుకుంటే పిగ్ టైల్స్. దాన్ని లేదా బ్రైడ్ అనొచ్చు, 2 బ్రైడ్స్ లేదా ప్లేట్స్ అనొచ్చు. దిస్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్. దెన్ మిగిలిన పారాగ్రాఫ్లు we will cover tomorrow. And who are there in our class? So everything is in observation. You people are thinking nobody is watching. Okay, stop presenting. Yeah, only one student left in the class. He is Mr. Ganta Davidu. Thank you very much, Davidu. I will take action against all the remaining students. I will go to their homes definitely. You will see what will happen the next. Okay. ఓకే సార్. And you continuously you attend my classes. If you have any doubts, మీకు అర్థం కాకపోయినా నీ దగ్గర మైక్ ఉంది, you ask me. లేదా మెటీరియల్ కావాలి, Okay, sir. ask me. నీ పాఠం సరిగా అర్థం కావడం లేదు, నన్ను ఆపేసేయచ్చు. నీ దగ్గర మైక్ ఉంది, సార్ నాకు వినపడడం లేదు, నాకు అర్థం కావడం లేదు. You ask me anything, I will do that. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఈ పాఠం ద్వారా నీకేమైనా అర్థమైందా? అంటే ఈ ఫాల్స్ ఏమంటాం మనం, ఫూలిష్ ఒపీనియన్స్ ని గురించి మనం మాట్లాడుకున్నాం. మూఢనమ్మకం ఉండకూడదు సార్. వెరీ గుడ్. ఏదన్నా ఆధారము ప్రూఫ్ ఏమన్నా ఉంటేనే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి తప్పితే ఎస్ ఎదుటి చెప్పిన ప్రకారం వెళ్ళిపోతారు ఏదైనా. సో మనకి ఆధారం బట్టి ఉండాలి. ఎస్ ఈ రచయిత మనకి హెల్ప్ చేసే టాపిక్ ఏ రాశాడా? హెల్ప్ చేసే టాపిక్ సార్ కంప్లీట్ గా. ఎందుకంటే ఎస్ ఇప్పుడు అరిస్టాటిల్ చేసిన మిస్టేక్ ఏంటి? అరిస్టాటిల్ చేసిన మిస్టేక్ ఏంటి? అదే ఆడల్ని పళ్ళు తొక్కుంటాయి అన్నారు కదా. ఎస్ అతను రీసెర్చ్ చేశాడా, పరిశీలించాడా? అతను చేయలేదు సార్, ఒకసారి వినాడు. ఎస్ మన రచయిత ఏం చెప్పాడు అరిస్టాటిల్ గురించి? అతను ఏం చేస్తే బాగుండేది అన్నాడు? అదే ఆయన భార్య పళ్ళు చూసుకుంటే సరిపోయింది కదా ఇలా అన్నారు సార్. ఎస్ అంటే ఏమి అంటే వెతకకుండా తెలియకుండా ఏదో ఒకటి చెప్పేసి ముందుకెళ్ళిపోవడం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అందరూ అదే నమ్ముతారు. సో డెఫినెట్లీ వీ విల్ ఇంప్రూవ్ అవర్ క్లాస్ వెరీ బెటర్. సో వీ విల్ మీట్. ఐ థింక్ టుమారో దెర్ ఇస్ నో క్లాస్. క్లాస్ ఉన్నప్పుడు నేను చెప్తాను.
ఐ థింక్ జస్ట్ వెయిట్ ఏ మినిట్. మీకు ఎప్పుడెప్పుడు క్లాసులు ఉన్నాయి కూడా నేను మీకు ఈరోజు పెట్టేస్తాను ఆన్లైన్ టైం టేబుల్. వాట్ ఈస్ దిస్? జస్ట్ వెయిట్. రాంబాబు ఆఫీస్. యా 1 మినిట్. మీకు 11 to 12 మండే ట్యూస్డే 11 నుంచి 12, ఎస్ సార్. సోమవారం మంగళవారం ఉంటుంది. మళ్ళీ బుధవారము గురువారము మధ్యాహ్నం 2 నుంచి 3 ఓకే సార్. ఇంకుండవు, 4 క్లాసులే ఉంటాయి. నెక్స్ట్ మీకు ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ మంగళవారము ఉంది, గురువారం రేపు, శుక్రవారము మంగళవారము 3 గంటల నుంచి 4 గంటల వరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఉంటుంది. అది ఇంగ్లీష్ కాదు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో బిజినెస్ ఇంగ్లీష్ ఏంటంటే బిజినెస్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఒక బిజినెస్ పెరగాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, అది వేరే సబ్జెక్ట్. దాన్ని మనం ఇంకొక రోజు, అంటే మీకు ఎప్పుడు ఉంది అది? రేపు ఉంది. రేపు ఎన్ని గంటలకి? ఫ్రైడే మధ్యాహ్నం 3 గంటలకు ఉంది రేపు. సో Yes, sir. రేపు మధ్యాహ్నం 3 గంటలకి నేను కనిపిస్తాను ఆన్లైన్లో. మీకు అది పెడతాను ఎప్పటికప్పుడు క్లాత్ మీ దగ్గరికి. ఇప్పుడు ఇది కూడా పంపిస్తాను, మీ టైం టేబుల్ కూడా ఉంచుకోవచ్చు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. దీన్ని మెటీరియల్ కూడా పంపుతాను, చదువు. ఓకే సార్. వెరీ గుడ్ మిస్టర్ గంట దావిదు. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.